ఎంతో రుచికరమైన రోటి పచ్చడిని తయారు చేసి ఆ తర్వాత గిన్నెలోకి తోడుకున్నాక రైస్ వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే ఎంతో రుచికరమైన పల్లీల పచ్చడి నువ్వులతో తయారు చేసింది కొత్తిమీరతో రుచిగా ఉంటుంది. లేదెందుకు ఫ్రెండ్స్, ఇదే విధంగా మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని తినేయచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి, పల్లీలు ముందుగా వేయించుకోవాలి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నిమిషంలోనే అయిపోద్ది. దోశల్లోకి, రాగి సంగట్లోకి, రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. పచ్చడి చేస్తున్నాను, పల్లీల పచ్చడి. పల్లీలు వేగేలోపు గిన్నెలోకి వాటర్ అనేది చిటికెడు ఉప్పు వేసుకొని వాటర్లోకి ఒక 10 పండు మిరగాయలు తీసుకోవాలి. ఇప్పుడు బాగా వస్తున్నాయి మార్కెట్లోకి. తొడియాలు తీసుకొని క్లీన్ చేసుకోవాలి. వాటర్ తీసుకొని ఒక ఇంచు వేసుకొని ఉప్పు కొంచెం వేసుకొని వాటర్లో పండు మిరగాయలను వేసుకోవాలి. చూడండి, టమాటాలు చూస్తుంటేనే స్ట్రాబెర్రీ కాయలాగా ఉన్నాయి, ఎంత ఎర్రగా ఉన్నాయో. ఇవి కూడా 2 వేసుకోవాలి. పల్లీల పచ్చడికి ఈ పల్లీలు వేయించాలి. వేయించుకున్నాక రోటితో నూరుతున్నారండి. రోకల బండిలో వేసి నూరుకుంటే రుచిగా టేస్టీగా ఉంటుంది పచ్చడి, పల్లీల పచ్చడి. 1 టేబుల్ స్పూను నువ్వులు వేసుకొని, జీలకర్ర, వేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. టమాటాలని కట్ చేసుకోవాలి, క్లీన్ చేసుకున్న టమాటాలని. ఆ తర్వాత ఇది చూడండి, కరివేపాకు తీసుకున్నాను, పండు మిరపకాయలు తీసుకున్నాక నెయ్యి వేసుకోవాలి. నెయ్యితో చేస్తున్నాను. 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక ఈ పండు మిర్చిని నేతిలో వేయించుకోవాలి. వేయడానికి కొంచెం సమయం పట్టింది, 2 నిమిషాలు. కరివేపాకు కూడా వేసుకోవాలి. రోట్లో వేసి దంచుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. రోలుగా లేదు అనుకుంటే కనుక మిక్సీలో అయినా వేసుకోవచ్చు, జార్లో. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తే ఈ పల్లీల పచ్చడి ఎంతో టేస్టీగా రుచిగా ఉంటుంది. రైస్లోకి, రాగి సంకట్లోకి, దోశల్లోకి మనం ఈ విధంగా తయారు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. పల్లీలతో చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. చూడండి, బాగా వేగాయి ఒక్కలాగా. పండు మిరగాయలు, కరివేపాకు వేగాయి. ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకున్నాక ఈ టమాటా ముక్కల్ని వేసుకోవాలి. మనం ఉజ్జాయింపుగా రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటే త్వరగా కుక్ అవుతాయి టమాటా ముక్కలు. ఇది ఒకసారైనా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు. ఉప్పు వేసి కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. పచ్చడి రెడీ అవుతుంది, పల్లీల పచ్చడి. నువ్వులు వేసుకొని, జీలకర్ర, నువ్వులు, పల్లీల పచ్చడి, టమాటాతో పండు మిరగాయలు వేసుకొని. చూడండి ఫ్రెండ్స్, చింతపండును కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి.
వాటర్లో చింతపండు కూడా వేసుకొని మరొక 2 నిమిషాలు పులుసు అనేది బయటకు వచ్చి ఉడికిన దాకా ఉడకనివ్వాలి. ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా లోలో ఉంచేసి చేసుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఇంట్లో ఒకసారైనా ట్రై చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. టమాటా ముక్కలు ఉడికాక పూర్తిగా ఉడికాక స్టవ్ అనేది ఆపివేసుకోవాలి. ఈ విధంగా పొట్టు తీసుకోవాలి. పల్లీల్ని ఇట్లా నలపంగానే చేతితో ఇలా అనంగానే వచ్చేస్తాయి. రోల్లో వేసుకొని దంచుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర నువ్వు పప్పును కూడా వేసుకొని మరలా దంచుకోవాలి, నూరుకోవాలి. నువ్వు పప్పుని జీలకర్ర వేసుకొని మరలా ఈ విధంగా వాటర్ చేసుకోవాలి రోల్లో. నువ్వులు జీలకర్ర పల్లీలు వేయించిన పల్లీలు నువ్వులు జీలకర్ర వేసుకొని మెత్తగా ముందుగా, ఎందుకంటే రోలు కడిగి ఉంచినాక ముందు తడి అవ్వకుండా పౌడర్ అనేది మెత్తగా పౌడర్ అయిపోయింది. రోల్లో ఇవి వేసుకుంటే తడి తగిలితే నలగవు. పల్లీలు అనేవి తడి తగిలితే నలగవు. అందుకనేసి ముందు ఫస్ట్ టైమే ఇవి ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని నూరుకుంటే చిటికలోనే పౌడర్ అయిపోయింది. చిటికలోనే చూడండి మెత్తగా నూరాము. ఆ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. పక్కన ప్లేట్లోకి తోడుకోవాలి. ఆ తర్వాత ఇవి నేతిలో వేయించినవి కాబట్టి రోల్లో వేసుకొని ఇప్పుడు నూరుకోవాలి. మెత్తగా నూరుకోవాలి. వేసిన ఉప్పు సరిపోదు, మనం ఇందాక వేసిన ఉప్పు మరలా కొద్దిగా వేసుకొని మెత్తగా నూరాలి. మెత్తగా నూరితే ఈ పల్లీలు టమాటా పచ్చడి నూనెతో సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారైనా లైక్ చేయండి, బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదే విధంగా మెత్తగా నూరినాక టమాటా ముక్కల్ని వేసుకోవాలి. టమాటా చింతపండు మరి రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా రాగి సంగట్లోకి, దోశలోకి, రైస్లోకి బలం కదా పల్లీలు. ఇదే విధంగా మెత్తగా నూరుకోవాలి. నూరినాక ఎల్లుల్లిపాయ రబ్బలు వేసుకోవాలి. పొట్టు తీసి వేసుకున్నాక మెత్తగా ఇవి కూడా నూరుకోవాలి. చూడండి ఇదే విధంగా మెత్తగా నూరినాక ఇందులో పల్లీల పౌడరు, నువ్వుల పౌడరు వేసుకోవాలి. ఎంతో రుచికరమైన పల్లీల పచ్చడి రెడీ అవుతుంది. కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని మరలా మొత్తం కలిసిందాక ఈ విధంగా నూరాలి. ఈ విధంగా నూరుకున్నాక ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని
పచ్చడి చేసుకొని గిన్నెలోకి తోడుకోవడం. ఇష్టమైన వాళ్ళు పోపు వేసుకోవచ్చు, లేదంటే వేడివేడి అన్నంలో రాగి సంకటిలోకి దోశల్లోకి వేసుకొని తినేయచ్చు. ఎంతో కమ్మనైన నువ్వులు పల్లీల పచ్చడి రెడీ అయింది. అదే విధంగా గిన్నెలోకి తోడుకున్నాక సర్వ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే విధంగా కొత్తిమీర కరివేపాకు వేసి చేశాను. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. రోటి పచ్చడి నువ్వులు, పల్లీలు, టమాటా, పచ్చిమిర్చి, పండు మిరకాయలు, కొత్తిమీర వేసి జీలకర్ర, ఎల్లిపాయలు, ఉప్పు వేసి తయారు చేశాను. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.